ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. పట్టపగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఈరోజు వెలుగులో నడవడానికి ప్రభు అయితే ప్రతి ఒక్కరికి ఎంతో కృపనిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మార్గంలో నడిచేటువంటి వారందరికీ ఆయన కృపనిచ్చి నడిపిస్తూ, ప్రతి విషయంలో విడిపిస్తూ, ఆయన ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఏదైనా ప్రభు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి క్షేమం కొరకు, వారి మేలుల కొరకు, ఇంకా ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితం కొరకు ఆయన మనకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటలు మనం ఆలకించి దానిని బట్టి నడుచుకోవాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, కైసరే పట్టణంలో కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నప్పుడు అతడు తన కుటుంబంతో కలిసి దేవుడిని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఇంకా అక్కడ ప్రజలందరికీ కూడా అతను దాన ధర్మాలు చేస్తూ దేవునికి ప్రార్థన చేసేటువంటి జీవితంలోకి అతను నడిపించబడుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు అయితే ప్రభు అతన్ని దర్శించాలని అతను కోరుకున్నారు. అతను దర్శించాలని కోరుకున్నప్పుడు సుమారు 3 గంటలప్పుడు, మధ్యాహ్నం 3 గంటలప్పుడు దేవుడి దూత అతని దగ్గరికి వచ్చి అతను స్పష్టంగా పిలవడాన్ని అతను దర్శనంలో చూసినప్పుడు, ఆ దూతను చూసి అతను చాలా భయపడిపోయినప్పుడు, ప్రభువా ఏమిటని అడిగినప్పుడు, నీ ప్రార్థనలు, పేదలకు నువ్వు చేసే దాన ధర్మాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి కాబట్టి ఇప్పుడు యొప్పేకి మనుషులను పంపి పేతురును మారుపేరున్న సీయోను పిలిపించుకొని అతడు ఒక చర్మకారుని ఇంట ఉన్నాడు కాబట్టి అతని ఇల్లు సముద్రం దగ్గరే ఉందని దూత అతనితో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. వెంటనే కొర్నేలి తన ఇంట్లో పనిచేసేటువంటి ఇద్దరిని ఎల్లప్పుడూ తన దగ్గర కనిపెట్టుకుని ఉండేటువంటి నమ్మకస్తులు 2 మనుషులు పిలిపించి వారికి సంగతులన్నీ చెప్పి ఆ స్థలానికి వెళ్ళి అక్కడి నుంచి వారిని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుడైతే కొర్నేలి జీవితంలో ఎంత గొప్ప అద్భుతాన్ని జరిగించాడంటే, అతను నడుచుకున్నటువంటి విధానాన్ని బట్టి అతను ఇంకా ఒక మెట్టి ఎక్కడానికి దేవుడైతే అతని జీవితంలో అనుమతించాడు. కాబట్టి పేతురు అనేటువంటి సేవకుడిని అతని ఇంటికి పంపించాలని అతను ఎంతగానో కోరుకున్నాడు. పేతురు అయితే ఆ సమయంలోని ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలంలో అతను ఎంతో ఆకలితో ఉన్నప్పుడు, కానీ అతను మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేయించుకోవాలనే విధంగా దేవుడు అతను నడిపించినప్పుడు అతను ఒక దర్శనాన్ని చూశాడు. అది కొర్నేలు గురించినటువంటి దర్శనమై ఉంది. ఆ దర్శనాన్ని చూసినప్పుడు, ఆ దర్శనంతో దానిని బట్టి అతను ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు, అతను దిగి వచ్చినప్పుడు అతని దగ్గరికి వచ్చినటువంటి మనుషులను బట్టి, జరుగుతున్నటువంటి సంగతులను బట్టి అతను ఎంతగానో ఆశ్చర్యపోయాడు. పేతురు వెంటనే తన దర్శనం ఏంటో, ఆ దర్శనానికి కలిగినటువంటి అర్థం ఏంటో అతను ఆలోచించుకుంటూ కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడైతే ఎంతో ఖచ్చితమైనటువంటి నడిపింపుని అనుగ్రహించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక కొర్నేలి చేస్తున్నటువంటి భక్తి అతని మార్గం అంతంతకీ తేజరిల్లినట్లుగా అది సహాయం చేస్తూ వచ్చింది. పేతురైతే కొర్నేలి ఇంటికి రాగానే వెంటనే కొర్నేలి వెళ్ళి పేతురు పాదాల మీద పడి నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు పేతురు అతను లేచి నిలబడి నేను నీలాంటి మనిషిని చెప్తూ అతడు లోపలికి వెళ్ళేసరికి చాలామంది అక్కడ కూడుకొని ఉండడాన్ని కూడా చూస్తూ ఉన్నాము. కానీ నిజానికి అన్యులతో సందర్శించడం కానీ, వారితో సాంగత్యం చేయడం కానీ యూద నియమం కాదని అతనికి తెలుసు. కానీ ఏ వ్యక్తి నిషిద్ధమైన వాడికి అపవిత్రుడిగా ఎంచకూడదని దేవుడు అతనికి చూపించాడు. కాబట్టి దేవుడు పేతురిని ప్రేరేపించినప్పుడు అతడు ఖచ్చితంగా ఆయన మాటకు లోబడి అక్కడికి రావడాన్ని, నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అక్కడ పేతురైతే ఎన్నో లేఖనాల్ని కొర్నేలికి బోధిస్తూ ఉన్నప్పుడు, అక్కడ ఉంటున్నటువంటి వారందరూ వింటూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారి భాషలతో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇది నన్ను ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎవరైతే దేవుని మార్గంలో నీతిగా నడుస్తారో, ఎవరైతే నిర్దోషంగా ఉంటారో వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కొర్నేలి జీవితంలో దేవుడైతే ఎంతో గొప్ప కార్యం చేస్తాడు. పట్టపగలగు వరకు తేజరిల్లినట్లుగా అతని యొక్క నడిపింపును అతనికి అనుగ్రహించాడు. ఇది నన్ను ఎవరైతే యథార్థమైన భక్తి కలిగి దైవ సన్నిధిలో పరిగెడుతూ ఉంటారో ప్రభు ఖచ్చితంగా వారి యొక్క మార్గాలన్నీ వెలుగుమయంగా ఉంచుతారు. అటువంటి వారిని నడిపించి దేవుడు గొప్ప కృపను దయచేస్తారు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా
నీ కృపా సమాధానం ప్రతి ఒక్కరి మీద ఉంచి ఎవరెవరైతే నీ మార్గంలో నడుస్తూ పరుగులెడుతూ ప్రభువా నీ సన్నిధి కొరకు కనిపెట్టుకుని ఉంటున్నారో తండ్రి, వారు వెలుగు తేజరిల్లినట్లుగా ఈ దినమున కృప దయచేసి వారి నిర్దోషత్వమును ప్రభువా మీరు బయలుపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.